అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ప్రేమ వర్సెస్ పెళ్ళి పార్ట్ 8 విందాం. ఆనంద్ ఆఫీస్కి వచ్చిన తర్వాత రెస్టారెంట్లో జరిగిన విషయాలన్నీ రిషికి చెప్పాడు. అదంతా విన్న రిషి కోపంగా ఆనంద్ని చూస్తూ ఉన్నాడు. ఏంట్రా చూపు? నేను చితక్కొట్టాలనిపిస్తోంది, కానీ ఇది ఆఫీస్ అయిపోయింది, అందుకే బ్రతికిపోయావు. రిషి, లేకపోతే ఏంట్రా? ఎవడైనా భార్యను లంచ్కి తీసుకెళ్ళి లవర్ గురించి మాట్లాడతాడా? తనే అడిగిందిరా, ఏదో క్యాజువల్గా చెప్పేశాను. ఎందుకు అడిగింది? నువ్వు రోజీ గురించి మాట్లాడబట్టే కదా. ఎప్పుడూ ఇంతే, ఏం ప్లాన్ చేసినా స్పాయిల్ చేసి వస్తావు. ఒకటి మాత్రం నిజం రిషి, నేను ఏం చేసినా భూమికి బాధ కలుగుతోందే కానీ సంతోషాన్ని ఇవ్వడం లేదు. అలా అని వదిలేస్తావా? వదలను, ప్రయత్నిస్తాను తన మొహంలో సంతోషం చూసే వరకు. గుడ్. ఇప్పుడు ప్లాన్ డిస్కస్ చేద్దామా? ఏం ప్లాన్? నీ పీత బుర్రకు పని చెప్పుకు, నేను చెప్పినట్టు చెయ్యి. రే నిన్ను అంటూ రిషి కాలర్ పట్టుకున్నాడు ఆనంద్. నాది పీత బుర్రా? అందుకేగా నువ్వు ఇప్పటి వరకు వేసిన ప్లాన్స్ అన్నీ అటర్ ఫ్లాప్ అయ్యాయి. ముందు చెప్పేది వినరా. సరే చెప్పాడు. రిషి ప్లాన్ మొత్తం వివరించాడు. ఆనంద్ ఆసక్తిగా వింటూ ఉండిపోయాడు. వర్కౌట్ అవుతుందంటావా? నీ చెత్త బ్రెయిన్ యూజ్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. రిషి, కోపం తెచ్చుకోకురా ప్లీజ్, ఈ ఒక్కసారికి నేను చెప్పినట్టు చేయి. సరేరా. భూమి వర్క్ చేసుకుంటూ ఉండగా కీర్తి అక్కడికి వచ్చింది. ఏంటే, ఎక్కడికి తీసుకెళ్ళాడు మీ ఆయన? లంచ్కి. వావ్ సూపర్, పర్లేదు, కొద్దిగా మార్పు వస్తుందన్నమాట. కీర్తి, వెళ్ళి పని చూసుకో. అబ్బా బోర్ కొడుతోంది భూమి. చెప్పు, మీ ప్రోగ్రాం ఎలా జరిగింది? తిన్నాం వచ్చాం అంతే. అదేంటే? అదంతే. మీరు మారరు. సరే కానీ నీకో విషయం తెలుసా? చెప్పకుండా ఎలా తెలుస్తుంది? మన మేనేజర్ భయపడి చేస్తున్నాడు. ఎందుకు? నీతో కొంచెం అతిగా బిహేవ్ చేశాడు కదా, నువ్వెక్కడ అన్నయ్యకి చెప్పి వాడు జాబ్ ఓడగొడతావో అని. ఆ మాటకి భూమి నవ్వింది. అయితే అయింది, కానీ ఆనందన్నయ్య మంచి పని చేశాడు. ఇక జన్మలో నీ జోలికి రాడువాడు. మీ అన్నయ్య వేరే ఉద్దేశంతో వచ్చాడులే. అవునా? ఏంటది? పెళ్ళైన కొత్తలో నేను తన భార్యనని ఆఫీసులో తెలియనివ్వద్దన్నాడు కదా, ఆ మాటకి ఇప్పటికి పశ్చాత్తాపం వచ్చినట్టుంది. అందుకే లోపలికి వచ్చి అందరికీ తెలిసేలా చేశాడు. అవునా? అయినా ఈ మగాళ్ళు బొత్తిగా అర్థం కారే. పక్కన భార్యను పెట్టుకొని దారిని పోయే వాళ్ళందరినీ చూస్తారు. మీ అన్నయ్య అలాంటివాడు కాదులే, తనకి రోజీ మాత్రమే కావాలి. ఛా, మరి నీతో కాపురం ఎందుకు చేసినట్టు? భూమి కీర్తి వైపు చూసింది. నువ్వు చేసే సేవలు కావాలి, నువ్వు కావాలి, కానీ నీ మనసు మాత్రం వద్దా వాడికి? అది ఆనంద్ తప్పు కాదు, మీ మావయ్య చేసిన తప్పు. ఆయన ఏదో బుద్ధి తక్కువే చెప్పాడే అనుకో, వీడి బుద్ధి ఏమైంది? ఒక విషయం చెప్పు, మీ నాన్న నీకు ఏదైనా చెప్తే నువ్వు నమ్ముతావా? అఫ్కోర్స్, హీఈస్ మై డాడ్, తను ఏం చేసినా నా మంచికే కదా. ఆనంద్ కూడా మీ మావయ్య మీద అంతే నమ్మకాన్ని పెట్టుకున్నాడు. మరి నమ్మకుండా ఎలా ఉండగలడు? లాజికల్ కరెక్ట్గా దొరుకుతాయి నీకు, బాగా వెనకేసుకొస్తున్నావు. అది కాదు కీర్తి, ఆనంద్ చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అంత ఆస్తి అంతస్తు ఉన్నా కూడా నాతో చాలా నార్మల్గా ఉండేవాడు. ఏ రోజు నన్ను చిన్నచూపు చూడలేదు, చెడు ఉద్దేశంతో కూడా చూడలేదు. అలాంటి వాడు సడన్గా నాతో ఇలా బిహేవ్ చేశాడంటే తన మనసు ఎంతగా గాయపడి ఉంటుంది? మీరు నా గురించి ఆలోచిస్తున్నారు కానీ ఆనంద్ మనసుకు తగిలిన గాయం గురించి ఆలోచించడం లేదు. తను నా విషయంలో తప్పు చేసి ఉండొచ్చు, కానీ తప్పుడు మనిషి మాత్రం కాదు. భూమి, నువ్వు నాకు అర్థం కావే. ఎవరైనా మన విషయంలో చిన్న తప్పు చేస్తేనే క్షమించలేం. అలాంటిది ఆనంద్ నీ విషయంలో ఇంత దారుణంగా ప్రవర్తించినా ఇలా ఎలా ఆలోచించగలుగుతున్నావు? ఎలా సాధ్యం నీకు? నా చిన్నప్పుడు మా తాతయ్య ఒక కథ చెప్పారు కీర్తి. సతీదేవి చనిపోయిందని తెలిసి శివుడు ఆగ్రహంతో సమస్త విశ్వాన్ని నాశనం చేయమని వీరభద్రుని పంపించాడంట. ఆ కథకి ఈ కథకి సంబంధం ఏముంది? ప్రేమ విరహాన్ని తట్టుకోవడం దేవుడికే సాధ్యం కాలేదు, ఇంకా మనుషులు ఎంత చెప్పు? భూమి మాటలకి కీర్తి నోరు తెరిచి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. ఏంటి నోరు తెరిచి అలా ఉండిపోయావు? మైండ్ బ్లాక్ అయ్యే సమాధానం విన్నాక అలానే అయిపోతానులే. పురాణాలను నీలా అర్థం చేసుకున్న వాళ్ళు ఎవ్వరూ ఉండరు. నీకు నమస్కారమే తల్లి, నేను వెళ్తున్నాను. కీర్తి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కీర్తి మాటలకి భూమి తనలో తానే నవ్వుకుంది. ఆనంద్ వాష్రూమ్ నుంచి బయటకొచ్చాడు. భూమి అద్దం ముందు నిలబడింది.
ఆనంద్ నవ్వుతూ తన కౌగిలించుకున్నాడు. మీ డ్రెస్ బెడ్ మీద పెట్టాను. తెలుసు. మరి నన్ను ఎందుకు పట్టుకున్నారు? ఏం లేదు, ఒకటి అడుగుతాను, కాదనవు కదా. ముందు విషయం చెప్పండి, ఒప్పుకోవాలో లేదో తర్వాత ఆలోచిస్తాను. భూమిని తన వైపు తిప్పుకున్నాడు ఆనంద్. రేపు నువ్వేం ప్లాన్ చేసుకోలేదు కదా? ఎందుకు అడుగుతున్నారు? రేపు ఎలాగో సెలవే కదా, అందుకే చిన్న టూర్ ప్లాన్ చేశాను. టూరా? ఇంట్లో నాకు చాలా పనుందా ఆనంద్, కుదరదు. పైగా పండగ కూడా దగ్గర పడుతుంది కదా. పండగ? ఇప్పుడు పండగ ఏముంది? హోలీ వస్తుంది కదా ఆనంద్. అత్తయ్య గారు ప్రతి సంవత్సరం పూజ చేయిస్తారు. ఇల్లంతా శుభ్రం చేయించాలి. ఇంకా అబ్బా ఆ బాపు, అవన్నీ పనివాళ్ళు చూసుకుంటారు. నువ్వు చేయాల్సిన అవసరం ఏముంది? అది కాదు ఆనంద్, ప్లీజ్ భూమి, ఎంతో ఆశగా ప్లాన్ చేశాను, డిసప్పాయింట్ చేయకు. ఆ మాటలకి భూమి నవ్వుతో ఆనంద్ వైపు చూసింది. సరే, కీర్తి, రిషి కూడా వస్తున్నారా? లేదు, మనిద్దరమే. అదేంటి వాళ్ళు రాకుండా? నిన్నేనేం కొరుక్కు తిననులే, సాయంత్రానికల్లా ఇంటికి వచ్చేస్తాం, ఓకే? సరే ఆనంద్, థ్యాంక్స్ భూమి. ఆనంద్ నవ్వుతూ భూమి చెంప మీద ముద్దు పెట్టి డోర్ వైపు వెళ్ళాడు. ఆనంద్, ఎక్కడికి? ఆఫీస్కి. ఏంటి ఇలానే వెళ్తారా? అమ్మాయిలు జొడుసుకు చేస్తారు. ఏమైంది? భూమి కళ్ళతోనే బెడ్ మీద పెట్టిన డ్రెస్ చూపించింది. ఆనంద్ తన దాన్ని చూసుకుని భూమి వైపు చూశాడు. భూమి గట్టిగా నవ్వుతోంది. ఏయ్, నవ్వకు. ముందు డ్రెస్ వేసుకోండి ఆనంద్. భూమి బయటకు వెళ్ళబోతుంటే చేయి పట్టుకుని దగ్గరకు లాక్కున్నాడు ఆనంద్. అమ్మాయిలు చెడుచుకుంటారన్నావు, మరి నువ్వు చెడుచుకోవా? నాకేం కొత్త కాదు కదా. ఆనంద్ వైపు చూసింది. నవ్వుతూ తన్నే చూస్తూ ఉన్నాడు ఆనంద్. వదలండి ఆనంద్, నేను వెళ్ళాలి. ఆనంద్ కౌకిలి విడిపించుకొని నవ్వుకుంటూ బయటకు వెళ్ళిపోయింది భూమి. భూమి, రెడీనా? అయిపోయిందండి. ఆనంద్ తన్ను చూస్తూ దగ్గరకు వచ్చాడు. నేను కొన్న చీర కట్టుకోవచ్చు కదా? వద్దని చెప్పాను కదా. భూమి ప్లీజ్, నేను అన్న మాటలకి నీ మనసు ఎంతగా గాయపడిందో నాకు తెలుసు. అప్పటి నుంచి నీ విషయంలో ఒక్క రూపాయి కూడా నన్ను ఖర్చు పెట్టనివ్వలేదు. కనీసం ఈ చీరైనా తీసుకో. వద్దా ఆనంద్? నువ్వు కట్టుకుంటావా, నన్ను కట్టమంటావా? భూమి అవాక్కై ఆనంద్ వైపు చూసింది. ఏంటా చూపు? సమాధానం చెప్పు. టైం అవుతోంది ఆనంద్. ఆనంద్ భూమి చేతులను వెనక్కి మడిచి పట్టుకొని తను కట్టుకున్న చీర తీయడానికి ప్రయత్నించాడు. ఆనంద్, ఏం చేస్తున్నారు? నువ్వెలాగో చెప్పిన మాట వినో, అందుకే నేనే కడతాను. వద్దొద్దు, నేను కట్టుకుంటాను. నిజంగానా? లేదా వదిలేసాక మళ్ళీ మొదటికి వస్తావా? లేదు, కట్టుకుంటా అన్నాను కదా, వదిలేయండి. గుడ్. ఆనంద్ నవ్వుతూ భూమి చేతులను వదిలేసి చీర చేతిలో పెట్టాడు. వెళ్ళి కట్టుకునిరా. మీరు బయటకు వెళ్ళండి, నేను కట్టుకుని వస్తాను. ఓకే, త్వరగా రా. ఆనంద్ బయటకు వెళ్ళిపోయాడు. కిందకొచ్చేసరికి రిషి ఇంటికొచ్చాడు. ఏరా, ఇంకా వెళ్ళలేదా? భూమి రెడీ అవుతోందిరా. నువ్వేంటి ఇలా వచ్చావు? అది ఊరికే, మీరు వెళ్ళారో లేదో చూద్దామని. ఇంతలో ఆనంద్ మొబైల్ రింగ్ అవడంతో పక్కకు వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతలో కీర్తి రెడీ అయ్యి కిందకొచ్చింది. ఏంట్రా ఇంత లేట్? త్వరగా రమ్మని చెప్పాను కదా. మీ అన్నయ్య ఉన్నాడు, కాసేపు ఆగు, వాళ్ళు వెళ్ళాక వెళ్దాం. ఓకే. ఆనంద్ లోపలికి వస్తూ కీర్తిని చూశాడు. ఏంటి కీర్తి, ఎక్కడికైనా వెళ్తున్నావా? అవునన్నయ్య, అది షాపింగ్కి వెళ్తున్నాను. షాపింగా? ఏం కొంటున్నావే? ప్రతి వారం షాపింగ్ అంటున్నావు. ఇంట్లో ఉంటే బోర్ కొడుతోందన్నయ్య, సరదాగా అలా తిరిగొద్దామని. ఒక్కదానివి ఏం వెళ్తావు? రిషి, నువ్వు ఖాళీనే కదా, కొంచెం దాన్ని తోడుగా వెళ్ళు. నేనా? బాగోదేమోరా. ఏం పర్లేదు, వెళ్ళండి. థ్యాంక్స్ అన్నయ్య, వెళ్ళొస్తాను. కమాన్ రిషి. సరే, బాయ్ రా, జాగ్రత్త. ఓకే. రిషి, కీర్తి బయటకు వెళ్ళిపోయారు. ఆనంద్ వాళ్ళని చూసి తనలో తనే నవ్వుకుంటూ ఉన్నాడు. ఇంతలో భూమి రెడీ అయ్యి కిందకొచ్చింది. వెళ్దామా? భూమి పిలుపుతో పక్కకి తిరిగి చూశాడు ఆనంద్. ఏంటి అలా చూస్తున్నారు? ఈ చీరలో నువ్వు చాలా బాగున్నావు భూమి. ఆ మాటకి భూమి సిగ్గుపడుతూ తలదించుకుంది. వెళ్దామా? ఇద్దరు కారులో బయలుదేరారు. ఎక్కడికి వెళ్తున్నామా ఆనంద్? వెళ్తున్నాం కదా, తొందరెందుకు? ఏంట్రా, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు, మీ అన్నయ్య గురించి. వాడు ఎంత ట్రై చేస్తున్నా భూమిని సంతోషంగా ఉంచలేకపోతున్నానని బాధపడుతున్నాడు. కనీసం ఈ రోజైనా తనన్నీ మర్చిపోయి ఆనంద్తో హ్యాపీగా ఉంటే బాగుంటుంది.
ప్లాన్ చేసింది నువ్వే కదా, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. ఏ నీ ప్లాన్ మీద నీకు నమ్మకం లేదా? నా ప్లాన్ పర్ఫెక్ట్గానే ఉంది. మీ అన్నయ్య పాడు చేయకుండా ఉంటే ఇంకా బాగుంటుంది. భూమి ఎంత కాంప్రమైజ్ అయినా ఆనంద్ తన ముందే రోజీ గురించి మాట్లాడితే తనకు బాధగా ఉంటుంది కదా. అవును, భర్త ఎలాంటి వాడైనా భరించవచ్చు, కానీ సవతిపోరు భరించడం చాలా కష్టం. నిజమే. అవును, నీకు కానీ అలాంటి రిలేషన్స్ ఏం లేవు కదా? ఏంటి, ఉన్న ఒక్కదానికే టైం స్పెండ్ చేయడం కుదరడం లేదు, ఇంకోదాన్ని తెచ్చుకుని నేనేం చేసుకోను? నువ్వు అలా చెయ్యవులే. షాపింగ్ మాల్ రావడంతో కారు ఆపాడు రిషి. ఇద్దరూ కారు దిగి లోపలికొచ్చారు. కీర్తి, త్వరగా కానివ్వు, ఆఫ్టర్నూన్ లంచ్ చేసి మూవీకి వెళ్దాం. ఓకే రిషి, లంచ్ వరకు టైం ఇచ్చావు కదా, అది చాలు. కీర్తి నవ్వుతూ ముందుకు వెళ్ళిపోయింది. రిషి ఫోన్ తీసి ఆనంద్కి కాల్ చేశాడు. చెప్పరా, వెళ్ళారా? దగ్గరలోనే ఉన్నాం. ఆనంద్, దయచేసి తన దగ్గర రోజీ గురించి మాత్రం మాట్లాడకురా. ఎన్నిసార్లు చెప్తావురా, నేను చూసుకుంటానులే, ఫోన్ పెట్టే. హలో, కట్ చేశాడు. రిషి, హా వస్తున్నా కీర్తి. కారు ఆగడంతో బయటకు చూసింది భూమి. ఆ ఊరు చూడగానే నవ్వుతూ ఆనంద్ వైపు చూసింది. ఇది మా ఊరు. అవును, ఏంటి సర్ప్రైజ్ అయ్యావా? ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మీ తాతయ్య జ్ఞాపకాలు ఇక్కడే ఉన్నాయి కదా, రిఫ్రెష్ అవుతావని. దిగు. కార్ దిగి నడుస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఊరి వాళ్ళందరూ ఇద్దరినీ చూస్తూ ఉండిపోయారు. చిన్నప్పటి జ్ఞాపకాలు కళ్ళ ముందు మెదులుతున్నాయి తనకి. తను చదివిన బడి, ఆడుకున్న పరిసరాలు అన్నీ కొత్తగా కనిపిస్తున్నాయి. కొంచెం ముందుకు వెళ్లేసరికి వాళ్ళ తాతయ్య ఇల్లు కనిపించింది. ఎవరూ లేకపోవడం వల్ల బాగా పాడుపడిపోయింది. తులసికోట దగ్గరికి వచ్చి చూస్తూ ఉండిపోయింది. తాతయ్యతో చేసిన పూజలు, విన్న కథలు గుర్తు రావడంతో భూమి కళ్ళలో నీళ్లు తిరిగాయి. భూమి, నువ్వు సంతోషంగా ఉండాలని ఇక్కడ తీసుకొచ్చాను. నువ్వు ఇలా బాధపడితే మీ తాతయ్య కూడా బాధపడతారు. నేను ఏడవడం లేదా ఆనంద్, నేను సంతోషంగా ఉన్న క్షణాలు ఇక్కడ చాలా ఉన్నాయి, అవన్నీ గుర్తొచ్చాయి అంతే. సరే, ఇల్లు చూద్దాం పద. పాడుపడింది కదా, లోపలికి వెళ్ళడం కుదరదు. అవునా, అయితే ఇక్కడ నీకు ఇష్టమైన ప్లేస్ ఏదో చెప్పు, అక్కడికే వెళ్దాం. ఆ మాటకి భూమి నవ్వుతూ ఆనంద్ చేయి పట్టుకుని ఇంటి వెనుక భాగం వైపు తీసుకెళ్ళింది. ఎక్కడికి? రండి, మీకు ఒక సూపర్ ప్లేస్ చూపిస్తాను. ఇంటికి కొద్ది దూరంలో ఉన్న చెరువు దగ్గరికి తీసుకెళ్ళింది భూమి. చెరువు కానుకుని ఒక పెద్ద చెట్టు ఉంది. అది వంకరగా పెరగడం వల్ల చెరువు మధ్య వరకు వంగి పెరిగింది. చెట్టు కిందకుండడం వల్ల చెరువు నీళ్లు కాళ్ళకు తగిలేలా ఉన్నాయి. భూమి ఆ చెట్టు మీద నడుస్తూ కొంత దూరం వెళ్ళి అక్కడే కూర్చుని నీళ్ళల్లో కాళ్ళు ఆడిస్తోంది. ఏయ్, అక్కడ కూర్చున్నావేంటి, పడిపోతావు. ఏం పర్లేదు ఆనంద్, ఈ చెరువు ఎంతో లోతుండదు, మీరు కూడా రండి. నేనా? అమ్మో, చూస్తుంటేనే భయంగా ఉంది, నా వల్ల కాదు. భూమి నవ్వుతూ పైకి లేచి ఆనంద్ దగ్గరకు వచ్చింది. షూస్ తీసేయండి. ఎందుకు? తీయండి చెప్తాను. సరే, షూస్ తీసి పక్కన పెట్టాడు. ఇప్పుడు నా చేయి పట్టుకొని అడుగులో అడుగు వేసుకుంటూ రండి. వద్దు భూమి. పర్లేదు రండి ఆనంద్, నేనున్నాను కదా. ఆనంద్ భయపడుతూనే భూమి చేయి పట్టుకుని వెనకే వచ్చాడు. కూర్చున్నాడే కానీ భూమి చేతిని పట్టుకునే ఉన్నాడు. ఎలా ఉంది? గుడ్. నీకు భయం వేయడం లేదా? నేను పుట్టి పెరిగిన ప్లేస్, నాకెందుకు భయం? చిన్నప్పుడు నేను ఇక్కడే ఆడుకునేదాన్ని. మా తాతయ్య రోజు తెల్లవారుజామునే లేచి ఈ చెరువులో స్నానం చేసేవారు. నేను కూడా. ఏంటి, ఇక్కడ? కానీ వాటర్ చాలా డర్టీగా ఉన్నాయి. మీకంటే స్నానానికి కూడా మినరల్ వాటర్ దొరుకుతుంది, కానీ ఇది పల్లెటూరు, పైగా ఏదో మధ్యతరగతి కుటుంబం, ఇదే ఎక్కువ. ఆనంద్ కిందకు చూశాడు. భూమి వాటర్లో కాళ్ళు ఆడిస్తూ ఉంది. తన ఫేస్ వైపు చూశాడు. నవ్వుతూ చాలా హ్యాపీగా కనిపించింది. పుట్టింటికి వచ్చేసరికి చాలా హ్యాపీగా ఉన్నట్టుంది. ఆ మాటకి భూమి నవ్వుతూ ఆనంద్ భుజం మీద తలవాల్చింది. అవునా ఆనంద్, చాలా థ్యాంక్స్ మా తాతయ్య దగ్గర తీసుకొచ్చినందుకు. మీ తాతయ్య లేరుగా? తాతయ్య లేకపోవచ్చు, కానీ చుట్టూ ఉన్న గాలిలో ఆయన ప్రేమ ఆశీర్వాదం ఉంటాయి. మీ తాతయ్య ఏం పని చేసేవారు ఇక్కడ? వ్యవసాయం. ఈ చెరువు పక్కన పొలం ఉంది కదా, అది తాతయ్యదే. ఎన్ని కష్టాలు వచ్చినా తాతయ్య పొలాన్ని అమ్మకుండా నా కోసం ఉంచాడు. కానీ తాతయ్య చనిపోయాక నాన్నదాన్ని నమ్మేశాడు. అసలు ఇన్ని పద్ధతులు కట్టుబాట్లున్న మీ తాతయ్య ఆ తాగుబోతుని ఎలా అల్లుని చేసుకున్నాడు? ఏమో, నాకు తెలియదు. అయినా తలరాతలో అలా రాసుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు? భూమి, ఎవరో వస్తున్నారు.
ఒక వృద్ధ జంట వస్తూ కనిపించడంతో ఇద్దరూ పైకి లేచి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఏమ్మా, ఎవరు మీరు? ఎవరంటా వింటయ్యా, ఆ పిల్ల మన నారాయణ గారు మనవరాలు అయ్యుంటుంది. నువ్వు భూమివే కదమ్మా? అవును బామ్మ, మీకు నేను గుర్తున్నానా? ఎప్పుడో చిన్నప్పుడు చూశాను, ఎలా గుర్తుపడతాం? ఈ ఇంటికంత చొరవగా వచ్చారు కదా, అందుకే నువ్వే అయి ఉంటావు అనుకున్నాను. ఈ అబ్బాయి ఎవరు? మా ఆయన బామ్మ. హో, నీకు పెళ్ళయిందా? మంచిది తల్లి. భోజనం వేళ అవుతోంది కదా, మా ఇంటికి రండి, భోజనం చేద్దురు. అయ్యో, మీకెందుకు శ్రమ? శ్రమేముందమ్మా, పర్వాలేదు, రండి. భూమి ఆనంద్ వైపు చూసింది. తను సైగ చేయడంతో ఇద్దరూ కలిసి వాళ్ళు వెంట వెళ్లారు. భోజనం చేసిన తర్వాత వాళ్ళ కృతజ్ఞతలు చెప్పి మళ్ళీ చెరువు దగ్గరకు వచ్చి కూర్చున్నారు. చెరువు గట్టు మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. చల్లని గాలి మేనిని తాకుతోంటే చాలా హాయిగా అనిపిస్తోంది ఇద్దరికి. భూమి ఒళ్ళో తలపెట్టుకుని పడుకున్నాడు ఆనంద్. ఏంటి కింద పడుకున్నారు? నిద్ర వస్తోంది భూమి, కాసేపు పడుకొని. నవ్వుతూ ఆనందాలు నిమురుతోంది భూమి. ఏసీ లేనిదే నిద్రపట్టిన ఆనంద్కి అక్కడ చల్లని గాలికి వెంటనే నిద్ర పట్టేసింది. భూమి తననే చూస్తూ నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. మనిద్దరి మధ్య ఈ బంధం ఎన్నాళ్ళుంటుందో నాకు తెలియదు ఆనంద్, కానీ నన్ను హ్యాపీగా ఉంచాలని నువ్వు చేసే ప్రతి ప్రయత్నం నా మనసులో లేనిపోని ఆశలు రేపుతున్నాయి. అందుకే నీ ప్రతి ప్రయత్నంలో ఏదో ఒక లోపాన్ని వెతికి నీకు దూరంగా ఉంటున్నాను. సారీ ఆనంద్, కానీ ఇప్పుడు నిర్ణయించుకున్నాను, మన బంధం ఎన్నాళ్ళైనా కానివ్వు, నీతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను నేను. ఆ జ్ఞాపకాలే నన్ను జీవితాంతం నడిపిస్తాయి. కాసేపటి తర్వాత ఆనంద్కి మెలకు వచ్చింది. భూమి ఒళ్ళో నుంచి లేచి కూర్చున్నాడు. ఏంటి అలా నిద్రపోయారు? తెలియదు భూమి, కానీ చాలా రోజుల తర్వాత చాలా రిలాక్స్డ్గా నిద్రపట్టింది. అది ఇక్కడి గాలి మహిమ. వెళ్దామా? అప్పుడేనా? 3 అయింది భూమి, మనం ఇంటికి వెళ్ళాలి కదా. సరే ఉండండి, నా ఫ్రెండ్స్కి బాయ్ చెప్పొస్తాను. ఫ్రెండ్సా? భూమి నవ్వుతూ అక్కడి నుంచి లేచి మళ్ళీ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళింది. చెరువు మధ్యలో చెట్టు మీద నిలబడి చుట్టూ చూస్తుంది. ఏంటి అక్కడే ఉన్నారు? రండి, థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోదాం. ఆనంద్ నెమ్మదిగా నడుస్తున్నాడు. ఇంతలో గట్టిగా గాలి వీయడంతో బ్యాలెన్స్ తప్పి చెరువులో పడిపోయాడు. వెంటనే భూమి గట్టిగా నవ్వింది. ఆనంద్ నీళ్లలోంచి పైకి లేచి చూశాడు. నవ్వుతావేంటే? సారీ, కార్లలో ఫ్లైట్లో తిరిగేవారికి ఇది కష్టంగానే ఉంటుందిలే. చెయ్యివ్వండి. ఆనంద్కి చెయ్యి అందించింది భూమి. భూమి చెయ్యి పట్టుకుని కిందకు లాగడంతో తను కూడా నీళ్ళలో పడిపోయింది. ఆనంద్, ఏంటిది? నన్ను చూసి నవ్వావుగా, ఇప్పుడు నవ్వు. కోపంగా చూసింది భూమి. ఆనంద్ నవ్వుతూ తన దగ్గరే తీసుకున్నాడు. నువ్వే చెప్పావుగా ఈ చెరువులో స్నానం చేయడం ఇష్టమని. ఎలాగో వచ్చాం కదా, అదొక్కటి బ్యాలెన్స్ వదిలేయడం ఎందుకని. కానీ వాటర్ మీకు నచ్చలేదు కదా. నీకు ఇష్టమన్నావు కదా, అందుకే నేను కూడా ట్రై చేశాను. పర్లేదు, బాగానే ఉంది. భూమి నవ్వుతూ ఆనంద్ని హత్తుకుంది. ఇద్దరూ కాసేపు అలానే ఉండిపోయారు. భూమి, నువ్వు హ్యాపీగా ఉన్నావా? చాలా థ్యాంక్స్ ఆనంద్. సరే గాని పైకి వెళ్దామా? కాళ్ళనేవో పట్టుకుంటున్నట్టున్నాయి. చేపలై ఉంటాయి. అమ్మో, ముందు బయటకు వెళ్దాం. ఎలా వెళ్ళాలి? అటువైపు మెట్లుంటాయి, రండి. ఇద్దరు చెరువులోంచి బయటకొచ్చారు. అయ్యో, ఈ తడిచిన బట్టలతో ఇంటికి ఎలా వెళ్ళాలి? ఆరాక వెళ్దాంలే, ఈ గాలికి త్వరగానే ఆరిపోతాయి. భూమి చీరకొంగు విడదీసి గాలికి ఎదురుగా పట్టుకుని నిలబడింది. ఆనంద్ తన్ను చూస్తూ దగ్గరకొచ్చి వెనక నుంచి కౌగిలించుకున్నాడు. తీసేదేదో పూర్తిగా తీయచ్చు కదా. చాలేండి, ఎవరైనా వస్తే? ఉదయం నుంచి ఉన్నాం, ఎవరైనా వచ్చారా? మీరున్నారు కదా, నాకేం కొత్త కాదు కదా. ఏం అవసరం లేదు, నాకు ఇలా బాగానే ఉంది. నీకు బాగానే ఉంది, కానీ నాకే తట్టుకోవడం కష్టంగా ఉంది. భూమి నవ్వుతూ ఆనంద్ వైపు తిరిగింది. కాస్త ఎండలో నిలబడండి, త్వరగా ఆరుతాయి. నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? మళ్ళీ ఈ ఛాన్స్ ఎప్పుడొస్తుందో. ఆనంద్. ఓకే. ఆనంద్ అక్కడి నుంచి వెళ్ళి ఎండలో నిలబడ్డాడు. బట్టలు ఆరిన తర్వాత ఆ వృద్ధ జంటకు చెప్పి కారులో ఇంటికి బయలుదేరారు. ఆనంద్ భూమిల బంధం మళ్ళీ బలపడుతోంది. మరి ఆ తర్వాత ఏం జరగబోతోందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.